వాళ్ళ సడుగులు మొత్తాన్ని ఎంతమంది దింపినా ఇది మనకి నిన్నట్లా. కానీ నేను ఒకటే ఒక మాట మాట్లాడతాను సార్, ఎంతమంది వచ్చారనేది మ్యాటర్ కాదు. కౌరవులు 100 మంది ఉంటారు, పాండవులు 5 మంది. విజయం ఎవరు సాధించారు సార్? పాండవులు. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరూ నేను పాండవులు అనుకుంటున్నాను. ఒక్కసారి బలంగా ఆలోచన చేయండి, చాలా గొప్ప బిజినెస్. నా పేరు వచ్చేసి లక్ష్మణ్, నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, మీకేం పోయే కాలం సార్, మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఈ జాబ్కి వచ్చారు? ఈ సబ్బుల పేస్ట్ ఎందుకు అమ్ముకోవడానికి వచ్చారు? వస్తుంది కదా డౌట్ జనరల్గా. సార్ నాకు గవర్నమెంట్ జాబే కాదు, నేను దీంట్లోకి వచ్చేసరికి ₹1 కోటి బిజినెస్ ఉంది. చెప్పుల షాపు, బట్టల షాప్ పెట్టుకొని ఒక గర్భం తిరిగి కూర్చో ఒకటి వేసుకొని సాయంత్రం 3:30 తర్వాత ఆడ కూర్చొని ఉండేవాళ్ళు మేము, మా ఫ్రెండ్స్ అందరూ. అలా కూర్చొని ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చి, మా టీచర్ అందరూ కూడా గవర్నమెంట్ టీచర్ నర్సరీ సార్, ఆయన వచ్చి, సార్ ఈ సబ్బు పేస్ట్ కొనుక్కుంటే లక్షలు వస్తాయి సార్ అండి. ఎంతమంది బిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్? ఆల్రెడీ మీ దగ్గర గవర్నమెంట్ జాబ్ ఉంది, మీకు ₹1 కోటి బిజినెస్ ఉంది, సబ్బు పేస్ట్ కంపెనీ బిలీవ్ చేస్తారా? నాకు తెలిసి మా తాత వాళ్ళ తాత మా నాన్న ఎవరో పుణ్యం చేస్తున్నప్పుడు వాడు కూడా అని స్టార్ట్ చేసి నేను బిజినెస్ చేస్తానని రాలా. వాడిన తర్వాత మా మేడం ఏమైందంటే అయ్యే ప్రొడక్ట్స్ మళ్ళా దెబ్బడింది, మా కావాలనే పోయి అంటే షాప్ లేదు అక్కడ. మళ్ళీ ఒంగోలు వెళ్ళి తీసుకొచ్చావు, వాళ్ళు తెచ్చిమంటే తెచ్చిట్లా మేము ఏమైనా సేల్స్ మ్యాన్ అనుకుంటాం, మేము అమ్మేవాళ్ళం కాదు, నువ్వు పోయి తెచ్చుకోపడతాం. మా మేడం ఉంటుంది అదే సబ్బుదే అదే పేస్ట్ దాన్ని. అప్పుడు తెచ్చుకున్న తర్వాత క్వాలిటీ నచ్చింది. నేను మారింది ఒకే ఒక్కసారి కోటప్పకొండ. కోటప్పకొండ మహా సంగ్రామం జరిగింది అక్కడ, దగ్గర దగ్గర 1000 మందితో మీటింగ్ జరిగింది సార్. అప్పుడు కూడా అయిష్టంగా పోయినా, నాకు ₹1 కోటి షాప్ ఉంది, నాకు జాబ్ ఉంది, ఇవన్నీ నాకెందుకు అబ్బా, ఇవన్నీ నాకు అడ్డగట్టే తట్టున్నారు. అక్కడికి వెళ్తే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమ్ టు ది రేస్ అనేది సార్. దగ్గర దగ్గర ఒక 100 మంది స్టేజ్ ఎక్కారు. నేను టీచర్ని, నేను ఒక 20-30 పార్ట్ టైం సంపాదిస్తున్నాను, నేను లాయర్ని, నేను డాక్టర్ని, వీళ్ళందరూ చెప్తున్నా నా మైండ్ ఓపెన్ కల. ఒక్క ఎంఆర్ఓ సార్ వచ్చి నేను వెస్టేజ్ చేస్తున్నా, నాకు కూడా ఇన్ని డబ్బులు వస్తున్నాయి అంటే నాకు అక్కడ మైండ్ మారింది. ఎందుకు ఎంఆర్ఓ సారే మీకు మైండ్ మారింది సార్ అంటే, నా టీచర్ జాబ్లో డబ్బులు లేవని చెప్పి ఇంకా ఎంఆర్ఓ అయితే నాకు ఇంకా మంచి ఇది వస్తుంది, నాకు ఇంకా మంచి పలుకుబడి వస్తుంది, ఎంఆర్ఓ కోసం ప్రిపేర్ అయ్యి 30 మార్కుల్లో ఎంఆర్ఓ మిస్ అయిన వ్యక్తిని. అక్కడ ఎంఆర్ఓ సార్ వచ్చి ఏం చెప్తున్నాడు, వెస్టేజ్ దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంటున్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఓహో ఇదేదో ఎంఆర్ఓ కన్నా మించింది లాగుంది, దీనే కొడితే పోద్ది అని చెప్పి ఆడ డిసైడ్ అయ్యాను సార్. ఫస్ట్ మంత్ ₹27 వచ్చింది. ఫస్ట్ మంత్ మా ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారంటే, ఎంత ఖర్చు పెట్టారా మామ? ₹27 స్టేటస్ పెట్టినా నేను, కింద కామెంట్స్ వస్తా ఉన్నాయి, ఖర్చు అయితే 8,000 అయిందిరా, వచ్చింది ₹27 అన్న. అట్టే ఉంటే రయ్యి అవన్నీ టోపీలు పెట్టే కంపెనీ లేదు, నువ్వు బాబాకరా నా మాటిను అని చెప్పి వీళ్ళందరూ టీ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ బ్యాచ్ నుంచి నేను ఇండిపోయినా, ఎందుకంటే టీ తాగడానికి బాగుంటుంది కదా, నా ఏదో సంచి పట్టుకుని సబ్బు అంటున్నా, పేస్ట్ అంటున్నా. వాళ్ళు నా దగ్గరికి రావడం కూడా మానేశారు సార్, ఎందుకంటే వీడు వస్తే సబ్బు అంటాడు, పేస్ట్ అంటాడు, షాంపూ అంటాడు, వీడితో మనకొద్దు. కాబట్టి నేను ఎవరితో అసోసియేట్ అయినా, డబ్బు సంపాదించే వాళ్ళతో అసోసియేట్ అయినా. ఆ 27 కాస్త 300 అయింది, 3,000 అయింది, 10,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 54,000 అయింది, 93,000 అయింది, 1,28,000 అయింది, 1,31,000, 1,36,000, హైయెస్ట్గా 1,53,000 తీసుకున్నాను సార్. ఎక్కడైనా నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ 23 సంవత్సరాలకి కొట్టినా ఫస్ట్ అటెంప్ట్లోనే. కానీ 16, 17 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే అక్కడ 75,000 వస్తుంది. జస్ట్ ఇక్కడ 4 ఇయర్స్లోనే నా ఖాళీ సమయాన్ని రోజుకు 2 గంటలు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 1,50,000 వస్తుంది. మీకు రావాల్సిన అతి పెద్ద డౌట్ ఏంటంటే, ఫుల్ టైం అక్కడే మొత్తుకున్నా లక్ష కూడా రాకుండా 75 కాడ కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ ఎందుకు 1,53,000 వచ్చింది? ఆ ఒక క్వశ్చన్ మీ మైండ్లో రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు రావాలంటే అది వర్క్, ఇది నెట్వర్క్. 23 సంవత్సరాల క్రితం నాకు జాబ్ వచ్చినప్పుడు 17 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నా, ఒక్కడనే చిన్న వయసులో వచ్చింది కాబట్టి ఇంకా 22-23 సంవత్సరాల సర్వీస్ ఉంది. రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా ఒక్కడనే. బట్ ఇక్కడ వెస్టీజ్లో 4 ఏళ్ల క్రితం ఒక్కడిగా స్టార్ట్ చేసిన. అందరూ ఎగతాళి చేశారు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, అమ్మ నాన్న తిడుతున్నారు, ఇటాటిని మనకొద్దు అంటున్నారు, ప్రతి ఒక్కరు నెగిటివ్ చేస్తున్నారు. కానీ మీటింగ్ పోయింది నేను, చూసింది నేను, సక్సెస్ కావాల్సింది నేను ఈ రోజు సౌండ్ చేయకూడదు, ఒక రోజు నా సక్సెస్ సౌండ్ చేయాలా అని డిసైడ్ అయ్యి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతుంటే ఈరోజు 41,760 మంది నా నెట్వర్క్. జస్ట్ 45 నాకు చాలా మంది టీం ఉంది, నాకు తెలవదు. మా కేశవ సార్ రమ్మంటే వచ్చి మీటింగ్ పెడుతున్నాను, అంటే నాకు మాత్రం ఏం తెలియదు దీని గురించి. ఎందుకు చెప్తున్నారంటే మీకు కూడా ఇలాంటి నెట్వర్కే వస్తుంది. ఇంకొకటి నాకు బాగా వెస్టేజ్ మీద ఎందుకు బిలీవ్నెస్ వచ్చిందంటే, నాకు ఇక్కడ బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ డబ్బు కట్టేది లేదు, కట్టించేది లేదు సార్. మనం అందరికీ క్లియరే కదా. ఇక్కడ మనం అందరూ కూర్చొని పెట్టి ఏసీ లోపల పోతా డోర్ కార్ నిలబడి అలా 10,000 కట్టిస్తే చాలా తేడా ఉంది. దీంట్లో మనం
బాగుంది అనుకుంటాను కదా, ఇక్కడ కట్టేది లేదు కట్టించేది లేదు. రెండో సార్ టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేదు సార్. బాస్ లేకుండా భలే ఉంటుందా సార్? సూపర్ కదా. ప్రతి ఒక్కరికి బాస్ ఉంటారు లేదా? ఒక మేనేజరు ఇంకొకరు ఉంటారు కదా, అది చేయి ఇది చేయి అట్ట చేయి ఇట చేయి అంటారు లేదా? దీంట్లో టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేదు. మూడో సార్ వ్యాలిడ్ పాయింట్ మనందరికి నచ్చేది, మీకు కూడా నచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నాకేం అర్థం కాల సార్. ప్యాసివ్ ఇన్కమ్ తెలుసా నేను? అదే ఇన్కమ్ సార్, పనిచేసే డబ్బులు వస్తాయి, అదే కదా సార్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఏం సార్ అని అడిగా. ఎందుకంటే మనకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్పించారు, బాగా చదువుకో గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నీ లైఫ్ సెట్ అయిపోద్ది. బాగా చదివాను, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సెట్ అవ్వట్లా. మా ఊర్లో చూస్తే నాకు మా తమ్ముడికి ఇద్దరికి గవర్నమెంట్ జాబులే. సార్ అంటున్నారు బాగానే ఉంది. ఓటి బైకులు మా ఇద్దరికి ఉన్నాయి, 30 మంది కార్లు ఉన్నాయి. వాళ్ళందరూ 10th బిలోనే చదివారు. అంటే డబ్బు బిజినెస్ లో ఉంది అని డిసైడ్ అయ్యా. బిజినెస్ లో ఉందని చెప్పి చేతులు పెట్టిన, కొత్త బిజినెస్ లో తెలియకుండా ఆ చేతులు కాలిపోయింది బాగా పూర్తిగా. దగ్గర 30-40 లక్షలు అప్పులైనవి. దాన్ని తీరుస్తుంది ఇప్పుడు వెస్టీజ్. ఏం చేయాల విత్ ఇన్ 1.5 years లో మొత్తం క్లియర్ చేయబోతుంది త్రూ వెస్టీజ్. ఎందుకు నేను చెప్తున్నా ప్యాసివ్ ఇన్కమ్ కాంట్రాక్ట్ అయ్యాను సార్. ఈరోజు 17 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నాకు 75,000 వస్తుంది. సార్ ప్లీజ్ సార్ రేపు జూన్ నెల మొత్తం బడికి రానంటే మా ఎమ్మెల్యే సార్ ప్లీజ్ సార్ ఈ నెల మాత్రం చేద్దాం సార్ నేను అంటారు. బట్ వెస్టీజ్ సార్ ఈరోజు నాకు 1,53,000 వస్తుంది. ఈ రోజు నుంచి నాకు ఒక 4 నెలలు వెస్టేజ్ రామని సార్ నేను ఇంట్లో కొనుక్కున్నా, యావరేజ్ నాకు 14 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే నేను ఆగిపోతే నా 42,000 మంది నెట్వర్క్ సబ్బు పేస్ట్ వాటి ఆపేస్తారా? ఒకసారి ఆలోచన చేయండి సార్. అదే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి పవర్. ఇంకొకటి 3 జనరేషన్ ఇన్కమ్ ఇంకా బాగా అట్రాక్ట్ చేసింది సార్. ఎందుకు ఈ పాయింట్ చెప్తుంటే చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఏనండి, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ గుడ్ క్యాంప్ నేర్చుకుని వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ 85,000 జీతం అంట సార్. ఇద్దరిది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఫ్రెండ్ చనిపోయాడంట. చనిపోతే వాళ్ళ మిస్సెస్ కి సార్ అర్థం చేసుకోండి సార్ స్వీపర్ పోస్ట్ ఇచ్చారంట సార్. ఇంకా సార్ ఆలోచన చేయండి సార్. గవర్నమెంట్ జాబ్ అంటే మనందరూ ఏమనుకుంటాం సార్? దాన్ని మించిన సెక్యూరిటీ లేదు, మన మించిన తోపు లేదు అనుకుంటాం కదా. ఒక్కసారిగా వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ స్వీపర్ గా కనిపిస్తే ఇతను కళ్ళ పెట్టి నీరు పడిపోయాడు సార్. అప్పుడు దాకా వాళ్ళ ఫంక్షన్లకి పార్టీలకి పొట్టు చీరలు కట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఒక్కసారిగా స్వీపర్ పోస్ట్ ఎందుకోసం? బతకడం కోసం. అప్పుడు ఈ హెడ్ కానిస్టేబుల్ ఏం చేసింది, రేపు నాకేదన్నా జరిగితే మా మేడం పరిస్థితి కూడా ఇదే కదని ఇమ్మీడియట్ గా వెస్టేజ్ లో చేరి విత్ ఇన్ 3 months లో ఇప్పుడు 12,000 రూపాయలు తీసుకుంటారు. ఎంటైర్ వెస్టేజ్ మీటింగ్ ఈ రోజు జరిగిన మొత్తం మీటింగ్ కి ఈ ఒక్క పాయింట్ సరిపోదా కనెక్ట్ అవ్వడానికి అడుగుతున్నాయి. ఒక్క పాయింట్ సరిపోదా? గవర్నమెంట్ వాళ్ళే అలా ఆలోచిస్తుంటే ప్రైవేట్ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఒకసారి ఆలోచన చేసుకోండి ఎంత గొప్ప వ్యవస్థ. ఇంకొకటి నేను అడుగుతున్నాను, మనందరం కూడా ఇప్పుడు మనం ఉంటేనే ఈఎంఐలతో నడుస్తున్నాయి బండ్లు, గింగిరాలు కొట్టుకుంటూ నడుస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా మనం లేకుండా పోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించాలా? ఒక్కసారి నైట్ 12 గంటలప్పుడు ఇంట్లో భార్య బిడ్డల ముఖం ఒకసారి చూడండి సార్. వాళ్ళు చాలా ప్రశాంతంగా నిద్రపోతుంటారు. ఎందుకని? మనము అనేటోళ్ళు ఉండమని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు సార్? నిద్రపోతుంటారు లేదా? కానీ అదే సేఫ్టీ వాళ్ళకి మనం ఇవ్వగలుగుతున్నామా? నేను ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నాకేమన్నా జరిగితే 48 hours లో నా ఐడి మా మిస్సెస్ నేను లేడనే లోటు కానీ ఇన్కమ్ పరంగా ఆగదు. అటువంటి సెక్యూరిటీ మీ అందరికీ ఉందా అడుగుతున్నా. ఉందా సార్? బట్ ఈ రోజు మీరు డిసైడ్ అయితే 2-3 సంవత్సరాలు అదే సెక్యూరిటీ మీరు కూడా తీసుకోవచ్చా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ఆలోచన చేయండి. ఈ రోజు నుంచైనా ఎందుకు చేయాలి వెస్టీజ్? మన తరాల భవిష్యత్తు కోసం చేయాలి సార్. ఇంకొక మాట చెప్పాడు సార్ సుబ్బయ్య శెట్టి సార్, నువ్వు ఒక్కడే తలుసుకుంటే నీ వంశ చరిత్రలో ఎవడు పేదవాడు ఉండడు. ఈరోజు బలంగా నువ్వు తెలుసుకుంటే ఇప్పటి వరకు నీ వంశంలో కోటీశ్వరుడు లేడు, భవిష్యత్తులో పేదవాడు రాడు. అవునా కదా? ఒక్కసారి తెలుసుకోవచ్చు మనం కూడా. సార్ ఎక్కడెక్కడో పనులు చేస్తాం సార్. సమయం ఉందా సార్ మనకి? చాలా మంది ఏమనుకుంటున్నా, నేను 100 ఏళ్ళు బతుకుతా, 90 ఏళ్ళు బతుకుతా, చాలా టైం ఉంది, ఈ లైఫ్ చాలా పెద్ద అనుకుంటున్నాం. నెక్స్ట్ మినిట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది బతుకుంటాం? ఐడియా ఉంది ఎవరికన్నా? గ్యారంటీ లేదు కదా. కాబట్టి ఉన్న సమయాన్నే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుందాం సార్, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే చాలా గొప్ప అవకాశం సార్. ఈరోజు నా టీంలో 1000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. 1000 మంది సార్. ఇంకొక చిన్న విషయం సార్, మీరు ఏమనుకుంటారంటే సార్ చెప్తే ఎవరు రావట్లేదు సార్. మా సొంత సెల్లులు కూడా 8 నెలలు రాలేదు సార్. ఫోన్ చేస్తే అన్న ఇట్లాంటి అయితే నాకు చెప్పాలి, మా బాబు పనికి మాలి బిజినెస్ నాకు చెప్పగలడు. 8 నెలలు మీరైతే ఏం చేస్తారు సార్? బ్లాక్ లిస్ట్ పెట్టడం ఏదో ఒకటి చేస్తారు కదా. నాకు తెలుసు ఈ మీటింగ్ గురించి
ఈ బిజినెస్ గురించి నాకు తెలిసి ఎలాగైనా వాళ్ళు తీసుకురావాలని గురువు గారిని అడిగితే నీకు కన్విన్స్ కావట్లేదు కదా, కన్ఫ్యూజ్ చేయమని. కన్ఫ్యూజ్ చేయాలి. ఓకే ఇదే బాగుంది సార్ అని చెప్పి, అమ్మ నీ పేరు మీదనే కోటప్పకొండలో మొక్కుబడుందిరా, నువ్వు ఆడికి రావాలా, ఆడే జరుగుతుందని చెప్పిన. నేను మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె తీసుకెళ్ళి ఆ కోటప్పకొండ మీటింగ్లో 2 రోజులు కూర్చోబెడితే ఆమెకి ఎక్కితే పోయిన నెలలో 2,75,000 సార్. ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది మేము వెస్టేజ్ చేయమంటారు. ఎందుకు చెప్పండి? చేస్తే మొత్తం రామాయణ సాగిపోతుంది. నాకెంత ఈ రెండింటిలో గమనించండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నా తర్వాత 8 నెలలకు వచ్చిన అమ్మాయికి 2,75,000 ఎందుకు వచ్చింది? 2,75,000. నాకు 1,50,000 ఎందుకు వచ్చినాయి అంటే ఈ బిజినెస్ లో ఎవరు చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అవునా కదా? కానీ ఎక్కువ మంది ఏం ఆలోచన చేస్తారు, ఇది బాగా మాట్లాడుతుందంటే రామ్మోహన్ సార్కి లక్ష్మణ్ సార్కి డబ్బులు వస్తాయి, అందుకని మనం చేయకూడదు ఇది, అవునా కదా? ఈయన తర్వాత వచ్చాడు సార్ ఒక ఆయన మాధవ్ నాయుడు సార్ అండి, జస్ట్ 3వ తరగతి చదివాడు సార్, 1,73,000 తీసుకుంది సార్. వీళ్ళిద్దరు కూడా నాకన్నా ఎక్కువ తీసుకుంటారు కదా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక వెస్టేజ్ కాకుండా ఏ బిజినెస్ లోనైనా నువ్వు అప్లైన్ నుంచి ఎక్కువ తీసుకోలేవు, ఒక వెస్టేజ్ లో మాత్రం తీసుకోవచ్చు. అప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇది జెన్యూన్ బిజినెస్. ఈ రోజు నువ్వు స్టార్ట్ చేసి నేను చేర్చిన వ్యక్తి కన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. నువ్వు చేర్చిన వ్యక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు కానీ డిసైడ్ అయితే దీంట్లో ముందుకు పోవచ్చా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి సార్. చాలా గొప్ప వ్యవస్థ. కోటీశ్వరుడు అవడానికి బయట కోటి మార్గాలు ఉన్నాయి సార్. ఒక్క పేదవాడు తెలుసుకుంటే రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో కోటీశ్వరుడు కాగల ఏకైక అవకాశం వెస్టేజ్ సార్.